ఫోన్లో అహల్యను బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి గౌతమ్ని చంపేస్తానని బెదిరించడంతో అహల్య చాలా దూరం గౌతమ్ కోసం అని చెప్పి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అలా కారుకి అహల్య అడ్డుగా నిలబడటంతో గౌతమ్ అదితి ఇద్దరు కూడా కార్ల నుండి కిందకి దిగుతారు. ఇక ఆ తర్వాత అహల్య ఒక్కసారిగా గౌతమ్ని హగ్ చేసుకుంటుంది. ఏం జరిగింది, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఒకవేళ గౌతమ్కి నిజం చెప్పేస్తే చంపేస్తానని ఆ అజ్ఞాత వ్యక్తి బెదిరించడంతో అప్పుడు అహల్య ఏం లేదు, కార్కి యాక్సిడెంట్ అయినట్టుగా నాకు కలొచ్చింది, అందుకే అలా వచ్చాను అని అహల్య అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్ చెప్పులు ఎక్కడా అని అహల్యను అడుగుతూ ఉంటాడు. దాంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చెప్పులు తెగిపోయాయని అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో నాతో రా అంటూ గౌతమ్ అహల్యను చెప్పుల షాప్కి తీసుకొని వస్తాడు. అప్పుడు అదితి ఏంటి గౌతమ్ ఇక్కడికి తీసుకొచ్చావని అంటూ ఉంటే అహల్య చెప్పులు తెగిపోయాయి కదా, అందుకే తనకి కొత్త చెప్పులు కొనిద్దామని తీసుకువచ్చాను అని చెప్పి గౌతమ్ తనే స్వయంగా అహల్యకు చెప్పులు సెలెక్ట్ చేస్తూ అహల్య కాలు పట్టుకొని మరీ తనకి చెప్పులు తొడుగుతూ ఉంటాడు. అహల్య గారు ఒకసారి నడిచి చూడండి, ఈ చెప్పులు మీకు కంఫర్ట్గానే ఉన్నాయా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అలా గౌతమ్ అహల్య కాలు పట్టుకొని మరీ తనకి చెప్పులు వేయడం, తన మీద ఎంతో ప్రేమ చూపించడం, ఇదంతా చూస్తున్న అదితికి బొల్లు మండిపోతూ ఉంటుంది. అసలైన గౌతమ్కి ఏమైంది, తన కాలు పట్టుకొని మరీ తనకు చెప్పులు వేయాలా, తనకు కావలసిన చెప్పులు తను సెలెక్ట్ చేసుకోగలుగుతుంది కదా, తనేమి చిన్నపిల్ల కాదు కదా అని చెప్పి అదితి లోపల అహల్యను ఎంతగానో తిట్టుకుంటూ ఉంటుంది. గౌతమ్ గారు ఈ చెప్పులు కంఫర్ట్గానే ఉన్నాయి, నేను ఇవి తీసుకుంటాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ ఆ చెప్పులకు బిల్ పే చేసి అహల్యని అదితిని తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటే యామిని ఇంట్లో పనిచేస్తున్న సీతాలో అదితి అమ్మగారు అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. ఏంటి సీతాలు, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అదితి అడుగుతూ ఉంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. శ్రావ్య అమ్మగారికి అమ్మోరు పోసిందమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అమ్మగారు నన్ను చూసుకోమని చెప్పారు, కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారమ్మా. పొరపాటున వాళ్ళకు కనుక అమ్మోరు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీతో ఒక మాట చెప్తే మంచిదని చెప్పడానికి వచ్చాను. నేను శ్రావ్య అమ్మగారికి పూర్తిగా తగ్గిపోయేంత వరకు పనిలోకి కూడా రాలేనని అమ్మగారికి చెప్పేశాను అని చెప్పి సీతలో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో గౌతమ్ వెంటనే నేను శ్రావ్యను ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అదితి గౌతమ్ ఏంటి నువ్వు చేస్తుంది, శ్రావ్యని ఇక్కడికి తీసుకొని వస్తావా, తనని ఇక్కడికి తీసుకొని వస్తే అప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడతారు. నువ్వు డాక్టర్వే కదా, నీకు కూడా తెలియంది కాదు, చికెన్ పాక్స్ అంత ఈజీగా తగ్గిపోయేది కాదు, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వ్యాపిస్తుంది అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. అయితే నా చెల్లెల్ని అలా ఎలా వదిలేయమంటావు అదితి, నేను తనని వదిలేయలేను కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో అదితి ఎవరినైనా మనిషిని మాట్లాడి శ్రావ్యను దగ్గరుండి చూసుకోమని చెప్దాము, కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు గౌతమ్ అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య గౌతమ్ గారు మనం వెంటనే శ్రావ్య దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య గారు మీరు ఈ పరిస్థితుల్లో అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో అహల్య అదితి వైపు చూస్తూ పర్వాలేదు గౌతమ్ గారు, నాకు ఏమీ కాదు, అక్కడ శ్రావ్య ఒంటరిగా ఎలా ఉందో ఏంటో, ఎంతలా భయపడిపోతుందో, మనం వెంటనే అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి అహల్య గౌతమ్ని అదితిని తీసుకొని శ్రావ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అహల్య అక్కడికి వచ్చిన తర్వాత యామిని వాళ్ళు ముగ్గురు ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి మీరు ఇలా వచ్చారు అని అంటూ ఉంటే శ్రావ్య ఎక్కడుందండి, తనకి అమ్మవారు పోసిందట కదా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో యామిని అసలు ఈ విషయం వీళ్ళకెలా తెలిసి ఉంటుంది అని చెప్పి షాక్ అవుతూ పైన గదిలో ఉంది అని చెప్పడంతో అప్పుడు గౌతమ్ అహల్య ఇద్దరు కూడా పరుగున శ్రావ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు.
అసలు ఈ విషయం వీళ్ళకెలా తెలిసిందే అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. దాంతో సీతాలు ఉంది కదా, ఆ సీతాలు వచ్చి గౌతమ్కి నాకు ఈ విషయం చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడు దానికేం పనిలేదు, దాన్ని చూసుకోమని చెప్తే అదొచ్చి మీకు ఈ విషయం చెప్పిందా, ఇప్పుడు ఈ గౌతమ్ ఏమనుకుంటాడో ఏంటో, మేము సరిగ్గా చూసుకోవడం లేదు అనుకుంటాడేమో అని చెప్పి యామిని అనుకుంటూ సరే అక్కడికి వెళ్దాం పదా, ఆ శ్రావ్య ఏం చేస్తుందో అని చెప్పి యామిని ఆదితి ఇద్దరు కలిసి శ్రావ్య రూమ్లోకి వస్తూ ఉంటారు. శ్రావ్య ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అహల్య గౌతమ్ ఇద్దరు కూడా తన దగ్గరికి వస్తారు. ఎవరు అని చెప్పి శ్రావ్య తలెత్తి చూస్తూ వద్దు, నా దగ్గరికి రావద్దు అని అంటూ ఉంటే అప్పుడు అహల్య పర్వాలేదు శ్రావ్య, నువ్వేం కంగారు పడకో, అమ్మవారు పోసినప్పుడు ఎలా వైద్యం చేయాలో నాకు తెలుసు, మా ఊర్లో చాలామందికి నేను అమ్మవారు పోసినప్పుడు దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పి అహల్య వేపాకులు తీసుకువచ్చి ఇలా రా శ్రావ్య ఇక్కడ పడుకో అంటూ శ్రావ్యని వేపాకుల మీద పడుకోబెడుతుంది. ఆ తర్వాత శ్రావ్య మీద కూడా వేపాకులు వేస్తుంది. తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఒక కషాయం చేసి తీసుకువచ్చి ఈ కషాయాన్ని తాగు శ్రావ్య అంటూ అహల్య దగ్గరుండి శ్రావ్యకు ఆ కషాయాన్ని తాగిస్తుంది. అలా అహల్య ఎంతో ప్రేమగా దగ్గరుండి సేవలు చేస్తూ ఉండడంతో గౌతమ్ అహల్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మరో పక్క యామిని ఆదితి ఇద్దరు కూడా దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. మమ్మీ అక్కడ కేవలం అహల్య గౌతమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా దూరంగా నిలబడితే గౌతమ్ ఏమనుకుంటాడో ఏంటో, నేను డాక్టర్ని అయ్యుండి కూడా దగ్గరికి రావడం లేదని గౌతమ్ నా గురించి బ్యాడ్గా అనుకుంటాడేమో అని చెప్పి ఆదితి అంటూ ఉంటే అనుకుంటే అనుకోనివ్వవే, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రోగాన్ని అంటించుకుంటావా ఏంటి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ, యాంటీబయాటిక్స్ వేసుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్తానులే అని చెప్పి ఆదితి అంటూ ఉంటే ఏం అవసరం లేదు, అది ఉంది కదా అది చూసుకుంటుందిలే, తగ్గిపోయే వరకు నువ్వు దాని దగ్గరికి వెళ్ళకపోవడమే బెటర్, దాని ఒంటి నిండా ఆ బొబ్బలు ఎలా వచ్చాయో చూసావా, నేను అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహించుకోలేను, అందుకే ఆ శ్రావ్యకు తగ్గిపోయే వరకు గౌతమ్ ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి యామిని అదితికి చెప్తూ ఉంటుంది. ఈ 4 రోజులు ఎందుకైనా మంచిది, నువ్వు గౌతమ్కి కూడా దూరంగా ఉండు అని యామిని చెప్పడంతో అలాగే మమ్మీ అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అహల్య శ్రావ్యని రెస్ట్ తీసుకోమని చెప్పి యామిని గారు మీరేం అనుకోకపోతే శ్రావ్యకు తగ్గిపోయే వరకు అంటే ఒక 4 రోజుల పాటు నేను కూడా ఇక్కడే ఉండొచ్చా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. దాంతో సరే శ్రావ్యని చూసుకుంటాను అంటున్నావు కదా, ఎలాగో పని వాళ్ళు కూడా రానని అంటున్నారు, నాకేమో కుదరదు, నందు కూడా బిజినెస్ హడావిడిలో తిరుగుతున్నాడు, చూసుకో, ఎలాగో మీదే కదా బాధ్యత శ్రావ్యాన్ని చూసుకోవడం అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ అహల్య గారు నేను కూడా ఈ 4 రోజులు ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళి మన వస్తువులు బట్టలు తీసుకుని వస్తాను అని చెప్పి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రావ్యకు అమ్మవారు పోసిందని తెలుసుకొని అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మేము కూడా వస్తాంరా అని వాళ్ళు అంటూ ఉంటే వద్దమ్మా, అహల్య శ్రావ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, అహల్య మీద నాకు నమ్మకం ఉంది, తను చూసుకోగలదు, 4 రోజుల తర్వాత మీరు కూడా తనకు తగ్గిపోయిన తర్వాత శ్రావ్య దగ్గరికి వద్దురు కానీ అని చెప్పి గౌతమ్ వాళ్ళకి నచ్చ చెప్తాడు. ఇక దాంతో అహల్య రుణం ఏం చేసినా సరే మనం తీర్చుకోలేమండి, తను మన కోసం చాలా చేస్తుంది అని చెప్పి సుభద్ర అర్జున్తో అంటూ ఉంటే అవును సుభద్ర, గౌతమ్కి విడాకులు ఇచ్చి ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నానని తెలిసినా కూడా తను ఈ ఇంటి మీద ఈ ఇంట్లో మనుషుల మీద చాలా ప్రేమ చూపిస్తుంది, అటువంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి గౌతమ్ అహల్యను గట్టిగా హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి, నా చెల్లెల్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా భయం వేసింది, ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు, కానీ మీరు పరిస్థితిని అర్థం చేసుకొని శ్రావ్యని దగ్గరుండి చూసుకుంటున్నారు అని చెప్పి గౌతమ్ అహల్యకు ప్రేమగా దగ్గరవుతూ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.